ఇవాళ ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి పాము ఉందని చెప్పాడు. మీలో చాలా మంది పామును చూస్తే భయపడుతుంటారు. అయితే ఈ 60 ఏళ్ల ముసలాయన 2 కుక్కల సాయంతో చాలా పెద్ద పామును అయితే చూసి దానికి కాపలా కాస్తూ నేను వచ్చిన తర్వాత ఈ పామును పట్టుకోవడంలో సాయం కూడా చేశారు. ఈ పెద్ద ఆయనకైతే హ్యాట్సప్ అనే చెప్పుకోవాలి. అలానే ఈ పెద్ద పాముని ఎలా పట్టుకున్నాం అనేది ఫుల్ వీడియోలో చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గడ్డి మేట కింద అయితే చూడండి చూస్తే కనబడుతుంది. ఆ గడ్డి మేట కింద అయితే చింకాబ్రా అనేది అన్నది. దీన్ని మనం చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు పాడి పశువులు ఇల్లు కూడా ఉన్నాయి. ఆ గడ్డి మేటలో దూరడానికి అవకాశం లేక అక్కడి నుంచి కింద మీద ఎప్పుడు మధ్యాహ్నం నుంచి ఏటి కోళ్ళు కోకో అంతానే కోకో అంతానే నన్ను మామూలు ఏదో ఎలకేదో అనుకున్నాం. ఈ కుక్కలు వచ్చి దగ్గరగా బూసు అన్న మళ్ళీ వెనక పారడం, బూసు అన్న మళ్ళీ వెనక పారడం కుక్కలు. అనే చూడు ఎటు పక్క వస్తుంది. పడకండి, పడొద్దు రా తమ్ముడు. ఆ బ్యాగ్ తెచ్చి అక్కడ పెట్టండి రా. అదే మీ చేతిలో ఉంది కదా, అదే బ్యాగ్. అది కాదు ఇందాక అక్కడ పెట్టండి. కర్రలు కడుపుతారా? కదపండి కర్రలు బయట చూడండి. తీయండి, బేబీ వచ్చి అవలోకలు వచ్చి వెనక్కి వచ్చి తీయండి. ఉండ అతను ఒట్టుకోగలిగి మన మీద పారు వచ్చి అతను ఒట్టుకోండి కదా. నువ్వేంటే అలబై ఒట్టుకున్న తర్వాత నువ్వేంటే అలబై పడిపోతావు. ఒట్టుకోకపోతే భయం ఉండండి. అతను ఒట్టుకోండి కదా. తలకి ఇటు పక్క లేదు. అల్ల ఆ కర్తి ముందే అది ఆ కర్తి లేవు కదా. చాటు మొక్కలు ఉన్నాయి. బాబోయ్ రమణ చూస్తే
బాబు రండి మా కలంకాడ తొర్రా తొర్రా మనమేటికన్నా కోళ్ళు కుక్కలు ఏటి ఎలాగంతాను చూసినాం నేను వస్తానులే. ఏంటి అటు సైడ్ వెళ్ళిపోండి అందరం, అటు నా ముందుకు వెళ్ళిపోండి. ఇది సుమారు 2.5 అడుగులు ఎత్తు అయితే పడగవి కుండిపోయింది. దాన్ని నుంచి వచ్చే బ్లడ్ అంతా కూడా నా చేతికి అయితే అంటుకుంది. చాలా అగ్రెసివ్గా ఉంది. వీడియో తీయాల చుట్టూ ఇది ఎవరి కాలం సాధారణంగా ఇది పైప్ అండ్ బ్యాగ్ లోకి వెళ్ళలేనప్పుడు ఇలా బ్యాగర్ అనేది వేస్తాము. ఈ బ్యాగర్ వేసే దీన్ని రెస్క్యూ అనేది చేస్తాం అన్నమాట. ఎందుకంటే చాలా మటుకు పాములు అనేవి ఒక పాము పెట్టిన బ్యాగ్ లోకి ఆ స్మెల్ని బట్టి మళ్ళీ అది అందులోకి వెళ్ళడానికి ఇష్టపడవు. అందువల్ల ఈ బ్యాగర్ అనేది వేయవలసి వస్తుంటది ఒక్కొక్క సందర్భంలో. అయితే చాలా సేపు తర్వాత ఇంకా ఇది పైప్ అండ్ బ్యాగ్ లోకి వెళ్ళదని తెలిసిన తర్వాత ఈ బ్యాగర్ అయితే నేను వాడాను. ఎలాగైతేనే దీన్ని రెస్క్యూ అనేది చేశాను. మనకి అనకాపల్లి జిల్లా చీడికోడి మండలం కండివరం విలేజ్ అయితే పాము ఉందని చెప్పి ఫోన్ అయితే రావడం జరిగింది. అది ఒక గంజి సూరిబాబు గారు పొలంలో గడ్డి మేట కింద అయితే దూరిపోయి ఇది ఉండిపోయింది. అయితే వేరే పామును అయితే మింగినట్టు ఉంది. ఎందుకంటే నా ఒంటి నిండా బ్లడ్ అయితే ఉంది. నాకు లేవు రాతనాగు అని పిలుస్తారు. అదే అంటే అయితే ఈ పాము వేరే పాముల ఆహారంగా తీసుకుంటుంది, వేటాడుకొని తింటుంది. ఇక తర్వాత ఇదేదో ఒక దగ్గరికి వెళ్ళిపోయి పాములు అయితే ఉండిపోద్ది, చుట్టుకొని ఉండిపోద్ది. ఉంటుంది 10 కేజీల దాకా. మరి ఒగ్గుదాటి అవుతుంది. అవుతుంది. దీని వెయిట్ కూడా చూద్దాం ఎంత ఉందో. నా దగ్గరికి రా. దీని వెయిట్ వచ్చేసరికి 40 గ్రాములు తక్కువ, 8 కేజీలు అయితే ఉంది.